నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని మంకమ్మ తోట టీఎన్జీఓస్ భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి అమరుల వీరులకు జోహార్లు నివాళులర్పించారు. అనంతరం LMD కాలనీలోని తెలంగాణ ఉద్యోగులతో నిర్మించబడ్డ అమరవీరుల చూప వద్దకు నివాళులర్పించారు. అమరవీరులకు జోహార్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి MA అహ్మద్, జిల్లా టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ రావు, నాయకులు N భీమరావు, MD అఫ్జల్ దీన్, సబితా, సునీత, సరిత, హరిప్రియ, హర్మిందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రము సిద్ధించి నేటికి 10 సంవత్సరాలు కావస్తుంది. గతం లోపల నీళ్లు, నిధులు, నియామకాల్లో మన దోపిడీకి గురి కాబడ్డం. అప్పుడు మన తెలంగాణ ఉద్యమకారులు తమ ప్రాణాలకు త్యాగం చేసి వీరోచితమైన పోరాటం చేసి రక్తాన్ని చిందించి వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు ఆ పోరాట ఫలితంగా వాళ్ళ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కి గో బ్యాక్ అంటూ ఎంతోమంది ఉద్యమకారులు, ఉద్యోగులైతేనేమి, విద్యార్థులైతేనేమి అన్ని సబ్బండ వర్ణాలు చేయడంతో అప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు, 610 జీవో తీసుకువచ్చారు. మనను ఉద్యమకారులను చల్లబరిచే ప్రయత్నం చేశారు. కానీ పెద్ద మనుషుల ఒప్పందం అయితేనేమి, 610 జీవోనైతేనేమి వాళ్ళు తుంగల దొక్కారు. చివరికి తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవిస్తేనే మన తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి, మన సుఖ సంతోషంతో జీవిస్తామని మలిదశ ఉద్యమం లోపల అందరూ ఉద్యోగులు, విద్యార్థులు, సబ్బండ వర్ణాలు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి, ఎలక్ట్రిసిటీ ఒకటైతేనేమి సకల సబ్బండ వర్ణాలు, సకల కులాలు తెలంగాణ ఉద్యమాల్లో భాగస్వాములు కావడం జరిగింది. సకల జనుల సమ్మె చేయడం జరిగింది, సహాయ నిరాకరణ చేయడం జరిగింది, వర్క్ రూల్ చేయడం జరిగింది, పెన్ డౌన్ చేయడం జరిగింది. ఆనాటి ఆంధ్ర ముఖ్యమంత్రికి జీతం రాకుండా చేయడం జరిగింది. మనకు రాష్ట్ర గవర్నర్ కూడా జీతం రాకుండా చేయడం జరిగింది. పరిపాలనను పూర్తిగా స్తంభింప చేయడం జరిగింది. దాని ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను, అమరులను జ్ఞాపకం చేసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పండుగ వాతావరణము, దసరా, సద్దుల పండుగ లెక్క ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము.